సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ముందుగా గ్లోబల్ సెన్సేషన్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు. యంగ్ టైగర్ పుట్టినరోజుని ఆయన ఫ్యాన్స్ ఓ సంబరంలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఆయన అభిమానులకి ఒక మాస్ జాతరే. ఆ జాతరని నిన్న ఈవినింగ్ నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఎన్టీఆర్ కి సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషెస్ అందాయి. వాటన్నిటికీ కూడా ఎన్టీఆర్ చాలా వినయంగా రిప్లై ఇచ్చారు. ప్రముఖుల నుంచి వచ్చిన విషెస్ అన్నిటిలోకి ఒక ప్రత్యేకమైన విషెస్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఎన్టీఆర్ కి రావటం విశేషం. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కి విషెస్ తెలియజేయడం అనే మ్యాటర్ ని ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్, అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా చాలా ఆత్మీయంగా తీసుకుని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం దేవరా మూవీ టీమ్ ఫియర్ సాంగ్ ని బయటకు తీసుకొచ్చింది. ఈ ఫియర్ సాంగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడం వరకు అయితే ఈ పాట బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఆపోయినా అటుపైన అంతకు పైన ఆలోచిస్తే ఈ పాటకు సంబంధించి కొన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా లేవు అని అనిపిస్తా ఉంది. ఫియర్ సాంగ్ లో ఎమోషన్ అయితే బాగుంది, కానీ ఆ పాటని ఎక్కువగా సేవ్ చేస్తుంది మాత్రం ఎన్టీఆర్ఏ. ఆ పాట వరకు ఎన్టీఆర్ఏ రక్షకుడు. అంటే ఆ పాట బాగుంది అని అనిపించుకోవాలి అంటే ఎన్టీఆర్ మీద ప్రేమ, ఎన్టీఆర్ మీద అభిమానం, ఎన్టీఆర్ మీద ఇష్టమే ప్రధానమైన కారణాలు అవుతాయి. ఎన్టీఆర్ అనే మ్యాటర్ ని తీసేసి ఆ పాటని చూస్తే, ఆ మ్యూజిక్ ని చూస్తే, ఆ ట్యూన్ ని చూస్తే ఖచ్చితంగా వేరే ఫీలింగ్ ఏ ఉంటది. ఆ ఫీలింగ్ ఏంటో అది ఎలా ఉంటుందో నేను చెప్పను, ప్రత్యేకంగా మీకే తెలుసు. ఎన్టీఆర్ కోసం, కేవలం ఎన్టీఆర్ కోసం మాత్రమే ఈ ఫియర్ సాంగ్ ని ఎక్కడికక్కడ సర్దుకుపోయి, ఎంత వీలైతే అంత సర్దుకుపోయి బాగుంది అని అనుకోవాల్సిన పరిస్థితి. అందుకనే ఈ పాట వరకు మాత్రం ఎన్టీఆర్ఏ రక్షకుడు. ఎవరు ఏమైనా అనుకోండి, అనిరుద్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ పాటతో రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ఒక ఊళ్ళోకి ఓ పహిల్వాన్ వచ్చాడంట. అతను అంత గొప్పోడు, ఎంత గొప్పోడు, అక్కడెక్కడో కొండలెత్తాడు, ఇంకెక్కడో బండలెత్తాడు అని గొప్పగా ప్రచారం చేశారు. సో మనూరు వచ్చాడు కదా, ఏమెత్తుతాడో చూద్దామని ఊళ్ళో జనం అంతా ఆసక్తిగా వచ్చారంట. ఇక్కడేం చేస్తాడో, ఇక్కడ ఏమెత్తుతాడో అని ఊరు జనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే వాళ్ళని ఊరించి కాసేపటి తర్వాత 2 కటౌట్లు తీసుకొచ్చి వాటి మీద ఉన్న కవర్లు తీసి చూపించాడు. ఏంట్రా అవి అంటే, ఓ కటౌట్ లోనేమో అక్కడెక్కడో కొండనెత్తిన ఫోటో చూపెట్టాడు, ఇంకో కటౌట్ లోనేమో ఇంకెక్కడో బండనెత్తిన ఫోటో చూపెట్టాడు. అవి నేనేగా చేసింది, కొత్తగా మళ్ళీ చెయ్యాలా ఏంటి, వాటిని చూసే ఎంజాయ్ చేయండి అని చేతులు దులుపుని వెళ్ళిపోయాడంట. ఈ ఫియర్ సాంగ్ కి సంబంధించి అనిరుద్ గొప్ప ఘనత కూడా అలాగే అనిపించింది. ఏరుకోడి ఎంచుకుని ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఎంత కావాలంటే అంత టైం ఇచ్చి వెయిట్ చేస్తే ఇదా ఇచ్చింది, ఈ పాట తీసుకొచ్చింది అని కొంచెం కాదు కొంచెం గట్టిగానే దిట్టంగానే డిసప్పాయింట్మెంట్ ఉంటది. ఆ పాటలో అనిరుద్ అరవటం కొత్తగా ఏమీ అనిపించలా. ఆ అరవటంలో కూడా 2-3 పాటలు వినపడుతున్నాయి. కొంచెం ఫెమిలియర్ గా అనిపించిన సాంగ్సే కలిసి వినపడుతున్నాయి ఆ పాట మొత్తం వింటుంటే. అంతేగాని ప్రత్యేకంగా అనిపించలే, ఒక యూనిక్ ఫీల్ అయితే రాలేదు ఆ సాంగ్ తో. ఫెమిలియర్ గా అనిపించే ట్యూన్ ఇవ్వటానికి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తారు, కానీ ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకునేది ఎందుకు, అతని కోసం వెయిట్ చేసేది ఎందుకు, అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎందుకు, దిమ్మ తిరిగిపోయే ఎక్స్పీరియన్స్, మైండ్ బ్లాక్ చేసే ఇంపాక్ట్ ఇవ్వాలనే కదా ఆశపడేది, ఆరాటపడేది అందరూ. ఏ మాట ఆ మాట. తమిళ్లో మాస్ హీరోల్ని, స్టార్ హీరోల్ని చూసినప్పుడు అనిరుద్ధ్కి వచ్చే పూనకం వేరు. వాళ్ళ కోసం అతను కంపోజ్ చేసే మ్యూజిక్ కంప్లీట్ గా వేరే లెవెల్లో ఉంటది. రజనీకాంత్ కోసమో, తలపతి విజయ్ కోసమో, అజిత్ కోసమో, శివకార్తికేయన్ కోసమో, చివరికి యోగి బాబు కోసం కూడా మ్యూజిక్ చేయాలి అంటే అనిరుద్ లో నుండి ఓ అపరిచితుడు బయటకు వచ్చి మెస్మరైజింగ్ మ్యూజిక్ కొట్టి వెళ్ళిపోతాడు. తెలుగులో వచ్చేప్పటికి మా టాప్ స్టార్ కోసం మ్యూజిక్ చేయటం అనే అప్పటికి తమను దేవిశ్రీ ప్రసాద్ కూడా వద్దనుకుని వదిలేసిన ట్యూన్స్ ను తీసుకొచ్చి అంటగడుతున్నట్టు అనిపిస్తా ఉంది. మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. మనసు ఎంత స్పందిస్తే, మనసు ఎంత ఎక్సైట్ అయితే అంత అద్భుతమైన పాటలు వస్తాయి, అంత బ్రహ్మాండంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. అనిరుద్ ఓ నియమం పెట్టుకోవాలి, స్పందన కుదరనప్పుడు, ఎక్సైట్ అవ్వలేనప్పుడు చెయ్యను అని వదిలించుకోవాలి. అంతేగాని ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని డిసప్పాయింట్ చేయకూడదు కదా. తెలుగు స్టార్ మాస్ హీరోల ఫ్యాన్స్ వ్యవహారం వేరుగా ఉంటది. పంతానికి వెళ్ళిపోతారు, పౌరుషానికి వెళ్ళిపోతారు హీరో కోసం. ఆ రకంగా ఈ సాంగ్ సేవ్ అయిపోవచ్చు. అంతేగాని ఆ ట్యూన్ ని, ఆ మ్యూజిక్ ని, ఆ సాంగ్ అయితే క్షమించాలని అనిపించట్లేదు. తెలుగు మాస్ హీరోల అభిమానులు ఎంత ప్రత్యేకమో, తెలుగు
ఫిల్మ్ మేకర్స్ అంతకు మించి ఓవర్ ఎంతూజియాజంతో ఉంటారు. కాకపోతే చూడండి, సినిమా ఎవరిది, హీరో ఎవరు, ఎన్టీఆర్ తో ఈక్వల్ గా లిరికల్ వీడియోలో అనిరుద్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి? యోగి బాబు హీరోగా ఉన్నాడు, లిరికల్ వీడియోలో అనిరుద్ కూడా కనిపిస్తే ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. జైలర్ హుకుం సాంగే తీసుకుందాం, అందులో జస్ట్ అనిరుద్ వినిపించాడంతే, కనిపించిందంతా, ప్రకంపనలు సృష్టించిందంతా, ఇంపాక్ట్ ఇచ్చిందంతా తన ప్రెజెన్స్ తో సూపర్ స్టార్ రజనీకాంతే. ఈ ఫియర్ సాంగ్ విషయానికి వస్తే వినటానికి యావరేజ్ గా ఉన్న, అందులో ఎమోషన్ మాత్రం పవర్ఫుల్ గా ఉంది. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఇంపాక్ట్ఫుల్ గా ఈ లిరికల్ వీడియోలో ప్రెజెంట్ చేయాల్సిన డిమాండ్ కనిపించింది. కానీ ఏం చేశారు, ఏం చూపించారు లిరికల్ వీడియోలో? భజన్ చేశారు, అవసరానికి మించి అనిరుద్ భజన్ చేశారు. ఆ పాటలో ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎన్టీఆర్ ప్రెజెన్స్. ఆ మాదిరి ఈ లిరికల్ వీడియోలో అతన్ని ప్రెజెంట్ చేశారు. అంత అవసరం లేదు, దాని మూలంగా ప్రత్యేకమైన అనుభూతి అయితే ఏమీ రాలేదు. ఆ పాటలో ఉన్న ఎమోషన్ కి తగ్గట్టు ఎన్టీఆర్ కట్అవుట్ ని హైలైట్ చేస్తూ ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేట్టు ఇమేజ్లు పెట్టుకుంటా వెళ్ళిన వేరే రకంగా ఉండేది ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎవరిలో కానీ ఈ లిరికల్ వీడియో విజువల్స్ కు సంబంధించిన ఐడియా, డిజైనింగ్ అస్సలు ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఎక్కడికక్కడే సేవింగ్ ఫ్యాక్టర్ ఒక్కటే ఈ పాటకు సంబంధించి ఎన్టీఆర్ ప్రెజెన్స్. ఎన్టీఆర్ ఏ చిన్న షాట్ లో కనిపించినా ఊపు వచ్చింది. అలాంటి ఇంపాక్ట్ఫుల్ పర్సనాలిటీని ఎంత స్పెషల్ గా, ఎంత యూనిక్ గా ప్రెజెంట్ చేయాలి. తర్వాత పాటని 2-3 సార్లు విని ఎంతో అడ్జస్ట్ చేసుకుని చూస్తే అనిపించింది ఒక విషయం, అనిరుద్ ని కూడా పూర్తిగా తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని. అతన్ని ఇంప్రెస్ చేయాలి, అతన్ని ఎక్సైట్ చేయాలి కంటెంట్ తో. అప్పుడు మ్యాజికల్ ట్యూన్స్ బయటకు వస్తాయి మ్యూజిక్ డైరెక్టర్ నుండి. అది ప్రాపర్ గా జరిగిందో లేదో అన్న అనుమానం ఉంది. రొటీన్ గా చాలా రెగ్యులర్ గా వినిపిస్తున్న ఆ పాటని చూస్తుంటే, లిరిక్ లో చూసుకుంటే ధైర్యాన్ని భయపెడుతున్నారు, ధైర్యం జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు, ధైర్యం నువ్వెంత దేవర ముందు అంటున్నారు. పోతే ధైర్యం అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ ని జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇవ్వటం ఏంటి, దాన్ని భయపెట్టడం ఏంటి? భయాన్ని హీరోగా చూపెడుతూ ధైర్యాన్ని కంట్రోల్లో పెట్టాలి అనుకోవటం కొత్తగానే ఉంది కాన్సెప్ట్. అవేనా డిఫరెంట్ గా ఉంది ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ప్రాపర్ గా అనిరుద్ కి అర్థమైందో లేదో. ఓ కొత్త పాయింట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఆ ఫిలాసఫీ సింపుల్ గా అర్థమైందా లేదా, అర్థం అవటం వరకే కాదు, ఎక్సైట్ చేసిందా లేదా. ఎంత ఎక్సైట్ చేస్తే అంత డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది. కన్ఫ్యూజ్ అయినా, ఎక్సైట్ అవ్వకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా అవుట్పుట్ లో డిఫరెంట్ గానే వస్తాయి. అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టు రావు, యావరేజ్ గా ఉంటాయి, సర్దుకుపోవాల్సి వస్తుంది. ఈ కొత్త కాన్సెప్ట్ కు సంబంధించి, భయం ధైర్యం అనే కాన్సెప్ట్ కు సంబంధించి అనిరుద్ క్లారిటీతోనే ఉన్నాడా? ఈ మ్యాటర్ కి సంబంధించి కొంచెం అనుమానంగా ఉంది. ఆ ఫిలాసఫీని, ఆ డిఫరెంట్ పాయింట్ ని అనిరుద్ ఎలా అర్థం చేసుకున్నాడో, ఎలా తీసుకున్నాడో అని. ఓవరాల్ గా అయితే ఈ ఫియర్ సాంగ్ జస్ట్ యావరేజ్ అని మాత్రమే చెప్పాలి. అలాంటి యావరేజ్ స్టఫ్ ని హిట్ అనిపిస్తుంది మాత్రం రక్షకుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది ఈ ఫియర్ సాంగ్ కి సంబంధించిన రిపోర్ట్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.